వెల్కమ్ టు వెంకట సాయి స్టడీస్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వెంకట సాయి కోచింగ్ సెంటర్. క్లియర్. సో మనం ఈరోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. యాక్చువల్గా ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఎలా వస్తుంది మనకు? ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఎలా వస్తుంది? యాక్చువల్గా బిజినెస్ చేయడం ద్వారా, అంటే అమ్మడము కొనడము, ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చేటువంటి దానికి అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు ప్రాఫిట్ అంటే ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, లాస్ పర్సంటేజ్ అంటే ఏంటి, డిస్కౌంట్ అంటే ఏంటి, డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏంటి, ఈ ప్రాఫిట్ లాస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, డిస్కౌంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ముద్రణ వెల అంటే ఏంటి, కొన్న వెల, అమ్మిన వెల, లాభ శాతము, నష్ట శాతము, రాయితీ శాతము. సో వీటి మీద మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. నెక్స్ట్ వెరీ నైస్ క్వశ్చన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. ఓకేనా, చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ 12 వస్తువుల కొన్న వెల 9 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానము మరియు 10 వస్తువుల మీద ఇచ్చినటువంటి రాయితీ విలువ 5 వస్తువులపై వచ్చినటువంటి లాభముతో సమానము అయినా లాభ శాతానికి మరియు రాయితీ శాతానికి మధ్య గల తేడా ఎంత? చూడడానికి క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది, కానీ ఈ క్వశ్చన్లో ఉన్న డెప్త్ కాన్సెప్ట్ కొంచెం డెప్త్గా ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వన్స్ అగైన్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 articles is equal to selling price of 9 articles while the discount on 10 articles is equal to the profit earned on 5 articles. Okay, find the difference between profit percentage and discount percentage. Clear? Very important model. చూద్దాము సార్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 articles వాడు ఇచ్చినటువంటి దాన్ని కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే ఓకే, క్వశ్చన్ చూస్తే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 articles అన్నదమ్మా. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ అండ్ మల్టిప్లికేషన్ 12 articles ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 articles. అంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ 9 parts, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 12 parts. క్లియర్? సో కాస్ట్ ప్రైస్ 9 parts, సెల్లింగ్ ప్రైస్ 12 parts. ఫస్ట్ సెంటెన్స్ క్లోజ్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్కి వస్తే while the discount on 10 articles is equal to profit earned on 5 articles, and the discount value is 5, profit value is 10. So discount is equal to 5, profit is equal to 10. ఇదే కదా మా సెకండ్ సెంటెన్స్. మళ్ళీ వాడు ఏమిచ్చారు, అయితే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్, లాభ శాతానికి మరియు రాయితీ శాతానికి మధ్య గల భేదము ఎంత? అది క్వశ్చన్. చూస్తే ఇక్కడ కాస్ట్ ప్రైస్ హౌ మెనీ పార్ట్స్? 9 parts. సెల్లింగ్ ప్రైస్ హౌ మెనీ పార్ట్స్? 12 parts. రేషియో ఎంత? 3 3s 3 4s. సో ద రేషియో ఈజ్ 3:4. కాస్ట్ ప్రైస్ 3 parts, సెల్లింగ్ ప్రైస్ 4 parts. అయితే ప్రాఫిట్ అనేటువంటిది 1 part. క్లియర్? అంతే కదమ్మా. 3 రూపాయలకు 4 రూపాయలు అమ్ముతున్నానంటే 1 రూపాయి లాభం వచ్చిందా? క్లోజ్. ఇక్కడ రేషియో తీసుకున్నామంటే 1:2. ద డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ రేషియో ఈజ్ 1:2. ఇక్కడ ప్రాఫిట్ హౌ మెనీ పార్ట్స్? 2 parts. ఇక్కడ ప్రాఫిట్ హౌ మెనీ పార్ట్స్? 1 part. రెండు డిఫరెంట్గా ఉండొచ్చా? ఒకే వస్తువు గురించే మాట్లాడుతున్నాం కదా ఇక్కడ మనకు. సో ఈ ప్రాఫిట్ వాల్యూస్ని ఈక్వల్ చేసుకుంటాను. 2 partsకు 1 అయితే, ఓకేనా, 2 partsకు 1 అయితే డిస్కౌంట్ వాల్యూ 1 partకు ఎంతమ్మా? 1 partకు 0.5. అంతే కదా. 2లో హాఫ్ 1, 1లో హాఫ్ 0.5. ఇప్పుడు ఇవి ఈక్వల్ చేశానండి. ఓకేనా. What is this? Okay, leave it.
1 పార్ట్కు 0.5 ఓకే హాఫేనా అంటే ఇక 0. డిస్కౌంట్ అనేటువంటి 0.5 అయింది, ప్రాఫిట్ అనేటువంటిది 1 అయింది. ఇప్పుడు ప్రాఫిట్ అక్కడ 1 ఇక్కడ ప్రాఫిట్ 1 ఈక్వల్ అయిపోయింది ఓకేనా. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇక్కడ మనకు 0.5 అన్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత 4 అన్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఆ మార్కెట్ ప్రైస్ మీద 0.5ను తగ్గించి అమ్ముతే ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ 4 వచ్చింది. అంటే మార్కెట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ ఏంటమ్మా మార్కెట్ ప్రైస్ అంటే ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంటే కదండి. ఇందులో సెల్లింగ్ ప్రైస్ ఉంది, డిస్కౌంట్ ఉంది నా దగ్గర. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత 4 పార్ట్స్, డిస్కౌంట్ ఎంత 0.5. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత? సో హియర్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4.5. ఎలా వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ దట్ ఈస్ 0.5 ఓకేనా. క్లియర్. ఇక్కడ చూసామంటే ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలా ఓకేనమ్మా. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత 1, కాస్ట్ ప్రైస్ ఎంత 3 ఇంటూ 100 అంటే 33.333333%. అదేవిధంగా డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి అంటే ఏం చేస్తామా, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ వాల్యూ ఎంతమ్మా 0.5 బై మార్కెట్ ప్రైస్ 4.5 ఇంటూ 100 ఓకేనా. పాయింట్స్ పోతే 5 1s 5 9s 1/9 వాల్యూ 11. 1/9% మీన్స్ 11.1111%. క్లియర్. సో హియర్ 11.111111%. క్వశ్చన్లో ఇప్పుడు వాడు ఏమడుతున్నాడమ్మా, ప్రాఫిట్ పర్సంటేజ్కు డిస్కౌంట్ పర్సంటేజ్కు డిఫరెన్స్ కనుక్కోండి అంటున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ మైనస్ డిస్కౌంట్ అంటే 33.33% మైనస్ 11.11% ఈజ్ ఈక్వల్ టు 22.222%. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ వస్తే మనం ఈ విధంగా సాల్వ్ చేసుకుంటాం. హో నైస్ క్వశ్చన్. చూద్దాం ఒకసారి. ఏ మరియు బీలు ఒకే రకం వస్తువును ఒకే ధర కొనను. 2 వస్తువులు కొన్నాడంట వాడు. అంటే ఏ అనేటువంటి వాడు ఏదైతే కొన్నాడో బి కూడా అదే రకం వస్తువును కొన్నాడంట, ప్రైస్ కూడా సమానం అంట. మరియు ఆ ఇద్దరు కూడా సికు 240 రూపాయలు చొప్పున అమ్మాడు. అంటే ఏ మరియు బీలు ఇద్దరు కూడా సికు ఒక్కొక్కరు 240 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. వారికి వచ్చినటువంటి లాభ శాతాలు వరుసగా పి శాతము మరియు క్యూ శాతము. కానీ బి తన లాభ శాతాన్ని అమ్మిన వెల మీద లెక్కించను. బి తన లాభ శాతాన్ని అమ్మిన వెల మీద లెక్కించను ఓకేనా. అంటే మీనింగ్ ఏంటి, ఏ అనేటువంటి వాడు తన లాభ శాతాన్ని కొన్న వెల మీద లెక్కించాడు అని. ఒకవేళ సి ఆ 2 వస్తువులలో ఒక దానిని డీకు పి శాతము లాభముతో అమ్మాడు. మళ్ళీ సి ఏం చేసినాడంట, డీకి అమ్మాడంట. ఎంత లాభంతో అంట, పి శాతం. అంటే ఏ అనేటువంటి వాడు ఎంత లాభ శాతంతో సికి అయితే అమ్మాడో అదే విలువకు సి అనేటువంటి వాడు డీకి అమ్మాడు అని క్వశ్చన్లో ఇస్తున్నాడు. అయితే డి యొక్క కొన్న వెల ఎంత అన్నాడు. మళ్ళీ క్వశ్చన్లో ఒకవేళ క్యూ ఈజ్ ఈక్వల్ టు 41/2/3% ఆఫ్ పి. క్యూకు పీకు మధ్య గల రిలేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు ఏకు వచ్చిన లాభము మరియు బికు వచ్చిన లాభాలు సమానం. ద ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ అనే క్వశ్చన్. వెరీ నైస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్ మనం చూద్దాం. ఇక్కడ 41/2/3% ఆఫ్ పి కదమ్మా. ఫస్ట్ ఆఫ్ 41/2/3 అంటే 41 3s ఎంతమ్మా 123 ప్లస్ 2 ఎంతమ్మా 125. సో 125/325 5s 25 112 5/12. అంటే దట్ మీన్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 5/12 ఆఫ్ పి. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 5 parts, పి ఈజ్ ఈక్వల్ 12 parts అని మీనింగ్. ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. ఇక చూస్తే నైస్.
సో Q ఈజ్ ఈక్వల్ టు 5/12P కదమ్మా, ఇది రాసుకుందాం. Q ఈజ్ ఈక్వల్ టు 5/12 ఇంటూ P. ఇది ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. ఎవరెవరు ఏ ట్రాన్సాక్షన్ ద్వారా తీసి చూద్దాం ఒకసారి. ఏ మరియు బీలు ఒకే రకం వస్తువులు ఒకే ధర కొన్నారంటబ్బా. ఓకేనా, అంటే ఏ ఎంత కొన్నాడో తెలియదు, బి ఎంత కొన్నాడో తెలియదు, నాకు తెలియదు. ఓకేనా, సో ఎక్స్ అనుకుంటాం, వీడు కూడా X రూపీసే కొన్నాడు అనుకుందాం. ఓకేనా, మరియు ఇద్దరు కూడా Cకి ఎంతకు అమ్ముతున్నారంట, 240 రూపాయలకు అమ్ముతున్నారంట. అంటే X రూపాయలకు కొని ఏ అనేటువంటి వాడు Cకు 240 రూపాయలకు అమ్ముతున్నాడు. మరియు బి కూడా X రూపాయలకు కొని 240 రూపాయలకు అమ్ముతున్నాడు. ఓకేనా, ఇది ఏ బి యొక్క అమ్మిన విలువలు మరియు సి యొక్క కొన్న విలువలు రెండు కొన్నాడంట. ఓకే, వారికి వచ్చిన లాభ శాతాలు వరుసగా P శాతము మరియు Q శాతం. అంటే ఏకు వచ్చినటువంటి లాభ శాతము P అంట, బికి వచ్చినటువంటి లాభ శాతము Q అంట. క్లియర్. మళ్ళా బి తన లాభ శాతాన్ని అమ్మిన వెల మీద లెక్కించను. Q శాతము లాభం వానికి వచ్చిందని చెప్పాడు కదా, ఈ Q శాతము అమ్మిన వెల మీద లెక్కించాడు. అమ్మిన వెల క్వశ్చన్లో ఉంది కదమ్మా, బి యొక్క అమ్మిన వెల 240 రూపాయల. అంటే 240 రూపాయలలో Q శాతము విలువ ఎంత? Qని ఏం రాసుకోవచ్చు మనం, 5/12 ఇంటూ P రాసుకోవచ్చా? 5/12 P రాసుకోవచ్చు. దట్ మీన్స్ 240 ఇంటూ 5/12 ఇంటూ P/100 రాసుకోవచ్చమ్మా. క్లియర్, ఈ విధంగా రాసుకోవచ్చా? ఇప్పుడు వీడు మాత్రం కొన్న వెల మీదనే లెక్కించాడు. అంటే X ఇంటూ P/100. క్వశ్చన్లో మళ్ళీ వాడు ఏమి ఇచ్చాడండి, ఏకి ఎంత లాభం వచ్చిందో బికి కూడా అంతే లాభం వచ్చింది అన్నాడు. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఏకు వచ్చిన లాభం ఎంత, X ఇంటూ P/100, ఎందుకంటే కొన్న వెల మీద లెక్కించాడు. సో X ఇంటూ P/100 ఈజ్ ఈక్వల్ టు బికి వచ్చిన లాభం ఎంత, అమ్మిన వెల మీద లెక్కించాడు. 240 ఇంటూ Q/100 అయినా, 240 ఇంటూ Q/100, 100 క్యాన్సల్. ఓకేనా, సో X ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు 240 ఇంటూ Q వాల్యూ ఎంతమ్మా, 5/12 ఇంటూ P నేనా, P క్యాన్సల్, 12 ones 12 20s. సో X ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 5 ఎంతమ్మా, 100. X విలువ 100 రూపాయలు. X అంటే ఏంటి, ఏ కొన్న వెల 100 రూపాయలు, బి కొన్న వెల 100 రూపాయలు. ఓకేనా, అంటే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంట క్వశ్చన్లో, ఈ సి అనేటువంటి వాడు ఏం చేశాడు, డికి అమ్మాడు. ఎలా అమ్మాడు, P శాతం ఎంతైతే P వాల్యూ ఉందో అంతకు అమ్ముతున్నాడంట. ఇప్పుడు P వాల్యూ కనుక్కోవాలి. P శాతం కనుక్కోవాలంటే చూడమ్మా, ఏ కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 200. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్, ఏ సెల్లింగ్ ప్రైస్, సికి మళ్ళీ కాస్ట్ ప్రైజే. ఓకేనా, 100 రూపాయల విలువైనటువంటి వస్తువును 240 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే ప్రాఫిట్ ఎంత, 140 రూపీస్. క్లియర్. సో ఏ ప్రాఫిట్ 140 రూపీస్. దీన్ని శాతంలో తెలియజేయండి అంటే 140/100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 140%. అంటే ఏకు 140% లాభం వచ్చింది. అదే 140% లాభంతో సి అనేటువంటి వ్యక్తి డికి అమ్ముతున్నాడు. సో సి అనేటువంటి వ్యక్తి ఎంత కొంటున్నాడమ్మా, 240 రూపాయలు కొన్నాడు. ఓకేనా, దీన్ని డీకి ఎలా అమ్ముతున్నాడంటే, డీకి ఎలా అమ్ముతున్నా అంటే 140% లాభంతో అమ్ముతున్నాడు. సో 240 రూపాయలలో 140% విలువ ఎంత, 14 4s ఎంతమ్మా, 56. 14 2s 28, 30,
28, 33, 336 అంటే లాభం విలువనే లాభం. సో సి యొక్క సి కాస్ట్ ప్రైస్ అండి ఇది. సో సి సెల్లింగ్ ప్రైస్ ఎంతరా అంటే 240 రూపీస్ ప్లస్ 336 రూపీస్. ఎందుకు ఈ 336 రూపీస్? 140% లాభంతో అమ్ముతాను. 140% ఎలా వచ్చింది? ఏ అనేటువంటి వారికి ఎంత శాతం అయితే లాభం రావడం జరిగిందో అంతే శాతం లాభంతో సిడికి అమ్ముతున్నాడు. దట్ ఈస్ 336 రూపీస్. మొత్తం వాల్యూ ఎంత ఇక్కడ మనకు 576 రూపీస్. అంటే డి కాస్ట్ ప్రైస్ విలువ 576 రూపాయలు. దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనమ్మా, ఇందులో ఇలాంటి క్వశ్చన్స్కి మీకు షార్ట్ కట్స్ అనేవి వర్కౌట్ కావు. ఇలా చేయడం ద్వారా ఈజీగా ఆన్సర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. క్లియర్? ఓకే, ఇదే ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్హానెస్ట్ అనేటువంటి ఒక మోడల్ ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకు చాలా 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 ఇంపార్టెంట్. ఇందులో బేసిక్ క్వశ్చన్ నుంచి డెప్త్ క్వశ్చన్ వరకు కూడా మనం ఒక యూనిక్ మెథడ్లో సాల్వ్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా చూద్దామండి. ఓకేనా, డిస్హానెస్ట్ అనేటువంటి చిన్న క్వశ్చన్స్ నుంచి డెప్త్ క్వశ్చన్ వరకు ప్రతి క్వశ్చన్ను కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటి దాన్ని ఒకసారి మనం ఇక్కడ చెక్ చేద్దాము. అక్కడితో ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం కంప్లీట్ మోడల్స్, క్వశ్చన్స్ కాదు మోడల్స్ కంప్లీట్ చేసినట్లు ఇంకొన్ని మోడల్స్ని కూడా చూద్దాం ఒకసారి.